నవశకంలో కూటమి ప్రభుత్వం కొత్త వరవడితో వృద్ధుల కళ్లలో ఆనందం నింపింది. గత వైకాపా ప్రభుత్వంలో కక్ష కట్టి పెన్షన్లు తొలగించిన ప్రక్రియలో కోర్టుకు వెళ్లి పోరాడిన లబ్ధిదారులకు కోర్టు న్యాయం చేసింది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. లబ్ధిదారుల పోరాట ఫలితంగా నిలిపివేసిన దగ్గర నుండి నేటి వరకు బకాయి పెన్షన్లను అందజేయాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు లబ్ధిదారుకు పెన్షన్లను అందజేసిన కూటమి సర్కార్. ఒక్కో లబ్ధిదారులకు సుమారు 1,00,000 పైబడి అందజేసిన మంత్రి, పోరాట పటిమ ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ, ప్రతి ఒక్కరిలోనూ అన్యాయంపై తిరుగుబాటు చేసే ధైర్యం ఉండాలంటూ, దానికి ఉదాహరణ ఫలితంగా నేడు శ్రీకాకుళం జిల్లా దీనబంధుపురంలో ఈ వృద్ధాప్య పెన్షనర్లు సాధించిన విజయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చాలా మంది తీర్చారు, కానీ ఎవరు పోరాటం చేయలేదు. వాళ్ళకి సహకారం ఇస్తే కోర్టుకెళ్ళి పోరాటం చేశారు. నాకు అర్హత ఉంది, నేను జెన్యూన్, నా పెన్షన్ కావాలని, నేను తెలుగుదేశం వాడని చెప్పి తీశారని పోరాటం చేస్తూ వస్తే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయన కొత్తగా పెన్షన్ ఇవ్వమని కాదు, ఏ రోజు ఆపించారు ఆ రోజు ఇవ్వమని చెప్పేస్తుంది. ఒక్కొక్కరికి 1,19,000 పెన్షన్ పెట్టారు. ఎంతమంది కానీ 9 మందికి. పోరాటం కూడా ఉండాలి మీలో. అన్ని అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళి పడేయడం, జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు అనుకుంటా వాళ్ళు పట్టు వదలకుండా పోరాటం చేశారు. కాబట్టి 9 మందికి పాత బకాయిలతో కలిసి ఒక్కొక్కరికి 1,19,000 వచ్చిందంటే పోరాటం ఈ విధంగా ఉండాలి. ఇంకా 9 మందికి పెన్షన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనబంధుపురంలో దుర్మార్గంగా పింఛన్లు తీశారు అర్హత కలిగిన వాళ్ళు. చాలా మంది తీశారు, కానీ ఎవరు పోరాటం చేయలేదు. వాళ్ళకి సహకారం ఇస్తే కోర్టుకెళ్ళి పోరాటం చేశారు. నాకు అర్హత ఉంది, నేను జెన్యూన్, నా పెన్షన్ కావాలని, నేను తెలుగుదేశం వాడని చెప్పి తీశారని పోరాటం చేస్తూ వస్తే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయన కొత్తగా పెన్షన్ ఇవ్వమని కాదు, ఏ రోజు ఆఫీసారు ఆ రోజు ఇవ్వమని చెప్పేస్తుంది. ఒక్కొక్కరికి 1,19,000 పెన్షన్ పెట్టారు. ఎంతమంది కానీ 9 మందికి. పోరాటం కూడా ఉండాలి మీలో. అన్ని అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళి పడేయడం, జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు అనుకుంటా వాళ్ళు పట్టు వదలకుండా పోరాటం చేశారు. కాబట్టి 9 మందికి పాత బకాయిలతో కలిసి ఒక్కొక్కరికి 1,19,000 వచ్చిందంటే పోరాటం ఈ విధంగా ఉండాలి.